హాయ్ అండి, మన యూట్యూబ్కి అందరికీ హాయ్ అండి. ఓకే, నేనైతే ఇప్పుడు చిక్కుడుకాయ కూర వండుతున్నాను. సో చిక్కుడుకాయ కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. ప్యాన్ పెట్టుకుని ఒక 5 minutes హీట్ చేసుకోండి. సో హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే ఒక 2 tablespoon ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వేసుకోవాల్సిందల్లా పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ 2 మీడియం సైజు అంటే కొంచెం పెద్ద సైజు మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకుని కట్ చేసుకోండి. చిక్కుడుకాయలు కూడా కడుక్కొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ అంటే చిటికెడు ఆవాలు, అలాగే చిటికెడు జీలకర్ర. సో జీలకర్ర వేసిన తర్వాత ఫస్ట్ ఇలా వేగాలి. వేగిన తర్వాత మీరు ముందుగా కట్ చేసుకున్న కరివేపాకు, సో ఇలా కరివేపాకు కూడా ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో అది వేగిన తర్వాత వేసుకొని పచ్చిమిర్చి వేస్తాం. వేగిన తర్వాత ఇలా వేగిన తర్వాత కట్ చేసుకుని ఇలా చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. సో బాగా మిక్స్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా కలిపేసుకొని పచ్చిమిర్చి కూడా బాగా వేగితే కూరలో కూడా బాగుంటుంది. సో ఇలా కట్ చేసుకొని వేసుకోండి. సో ఇలా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలా వేగిన తర్వాత ఒకసారి 2 times ఇలా కలిపేసుకొని ఒకసారి అందులో ఇలా వేగిన తర్వాత కరెక్ట్గా స్పూన్కి పెరుగు అన్నమాట పసుపు. ఇలాగే ఉల్లిపాయలు స్పీడ్గా అంటే టేస్టీగా రావడం కోసం హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తుంది. ఇక్కడతో పసుపు అయిపోయిందండి. సో పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఒక 2 minutes కలిపేసుకోండి. సో కలిపేసుకున్న తర్వాత 2 minutes పాటు మూత పెట్టి ఉల్లిపాయలు వేగి మగ్గుతున్నాయి కదా, మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాం కదా. ఇప్పుడు మూత తీసుకోండి. మూత తీసుకుంటే కాస్త వేగుతాయి కదా. ఒక 50% వేగితే చాలండి. అయితే బాగా వేగాలి, సరిపోతుంది. మరి గోల్డెన్ బ్రౌన్ వచ్చే అవసరం లేదు. సో స్లైట్గా వేగి మగ్గితే చాలు. ఇలా వేగించుకున్న వాటిల్లో ముందుగా మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకుందాం. సో చిక్కుడుకాయని బాగా ఒక 5 to 10 minutes వాటర్లో ఉంచుకోండి. సో ఇలా చిక్కుడుకాయలన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి. సో కలిపేసుకున్నాక బాగా కలిపేసుకొని కలుపుకోండి. ఒక నిమిషం పక్కన పెట్టేసుకొని మూత పెట్టి పెట్టుకోండి.